ఇక చూడండి, ఇది అసలు విషయం. హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ వివాదం, సీఎం సీరియస్, విజిలెన్స్ విచారణకు ఆదేశం. విచారణాధికారిగా కొత్తకోట. ఎస్ఆర్హెచ్ ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరిక. ఉచితంగా కాదు డబ్బులకే అడిగామంటూ హెచ్సిఏ వెల్లడి. ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపణ అంటూ చూస్తా ఉన్నాం. సో హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఎన్నికైండు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య కొంత వివాదం చాలా బలంగా ఉన్నట్టు అర్థమవుతుంది. మరి హెచ్సిఏ ఏమో మేము డబ్బులకే టికెట్లు అని చెప్తా ఉంది, ఎస్ఆర్హెచ్ ఏమో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపైన విజిలెన్స్ విచారణ జరగాలి. మరి ఎక్కడ దారిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో తమపై హెచ్సిఏ ఒత్తిడి తెస్తుందని, వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి ఎస్ఆర్హెచ్ మొత్తానికైతే కొంత మేర ఇబ్బంది పెడుతున్నట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో హెచ్సిఏ తీరు మారకపోతే హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికలు మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వాదం ముదిరి సీఎం దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్ ఆఫీసర్లైనా ఇతరులు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కాగా ఈ అంశంపై హెచ్సిఏ స్పందించింది. తాము కోటాకు మించి కాంప్లిమెంటరీ పాసులు ఎన్నడూ అడగలేదని సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్సిఏ క్లబ్ సెక్రటరీలకు ఇచ్చే పాసులు సరిపోక మరికొన్ని పాసులను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడానికి అవకాశం కోరాం. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించింది. ఆ తర్వాత ఇలా ఈమెయిల్స్ లీక్ చేయడం పద్ధతి కాదు అని ఒక ప్రకటనలో వివరించింది. స్టేడియంలో సీట్ల మార్పు విషయంలో ఆరెంజ్ రంగు సీట్లకు అయ్యే వ్యయంలో 10 కోట్ల వరకు సిఎస్ఆర్ నిధుల కింద అందజేస్తామని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ ముందు పేర్కొన్న ఎస్ఆర్హెచ్ ఆ హామీ నిలబెట్టుకోవాలని ఆరోపించింది. ఆ నిధులను అడిగితే స్టేడియానికి రంగులు వేయడానికి ఖర్చు చేశామని చెప్పిన ఎస్ఆర్హెచ్ పనుల వివరాలు మాత్రం చెప్పడం లేదని వివరించింది. ఇప్పటికైనా ఈమెయిల్ రాయబాలు కట్టిపెట్టి సమస్య పరిష్కారానికి హెచ్సిఏ కార్యవర్గంతో చర్చించేందుకు ముందుకు రావాలని ఎస్ఆర్హెచ్ ను కోరింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదంతా ఒక చిల్లర పంచాయతీ. మనం ఎందుకు అంతా దాని గురించి ప్రజలకు ఒరిగేది ఏం లేదు దానివల్ల.